మరలా దేవునికి స్తుతులు చూద్దామా? ప్రతి కుటుంబం పట్ల దేవునికి స్తుతులు చూద్దామా? ప్రతి కుటుంబాన్ని ఆదరించిన దేవునికి స్తుతులు చూద్దామా? ప్రతి కుటుంబాన్ని బలపరిచిన దేవునికి స్తుతులు చూద్దామా? ప్రతి కుటుంబాన్ని ధైర్యపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ప్రతి కుటుంబాన్ని దేవుడు ఇదిగో ఈ రీతిగా కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? రెండో ప్రార్థన చేద్దాం. మరొకరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చేతులు చెబుదామా? హల్లెలూయా. మరొకసారి నిండు మనసులో చెబుదామా? హల్లెలూయా. హృదయపూర్వక ప్రభుని స్తుతిద్దామా? గత సంవత్సరములు అంటే 11 నెలలు కాపాడిన దేవునికి స్తుతులు చేద్దామా? ఈ 12వ నెల ఇదిగో మనకిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి 31st ఇదిగో ఈ దినమును బట్టి దేవునికి స్తుతులు చూద్దామా? అందరూ దేవుని బిగ్గరగా చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామము ఘనపరచబడును గాక. నిజంగా ఎంతో సంతోషము ఈ దినము మిమ్మల్ని అందరిని బట్టి. పెద్దలు ప్రియులు బయట కూర్చున్నటువంటి విజయారావు గారు, అలాగే మరి విజయ్ గారు, అలాగే పెద్దలు మరి విలియం గారు, చంద్రబాబు గారు, కృపా శ్రీనివాస్ గారు, ఇదిగో మరి యూత్ నుండి మరి సురేష్ బాబు, ఉదయ్ గారు, అలాగే మరి అనిల్ బాబు, అలాగే మరి యశబు, అలాగే డెన్నీ బాబు, మరిదాసాయి గారు ఎక్కడున్నారు? ముందుకు రావాలి. ఆయన నెక్స్ట్ నేను మాట్లాడేది. దేవునికి స్తోత్ర. అలాగే మరి కార్తీక్ బాబు, అలాగే మరి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని అందరు బట్టి చప్పట్లు కూడా ఒకసారి దేవుని స్తుతిద్దామా? ఎస్ బాబు. మరి యూత్ బిడ్డలు చేసినటువంటి పరిచయాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి వారు కింద లోతులో కూర్చుంటా ఉండగా రండి. మరి దాస్ గారు, అలాగే మరి సూర్యరాజ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరిని బట్టి, స్త్రీలందరిని బట్టి దేవుడి రోజున మరి వారిని కూడా చక్కగా అలాగున మరి కూర్చోబెట్టినటువంటి దేవునికి స్తుతులు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా భూపతిరాజు గారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన తరుణం ఇది. వారు పెద్దలు తన యొక్క ఊపిరి ఆగిపోయేదాకా వారు మరి వెంట ఉన్న మరి దేవుని దాసులు అనాలి. వారు చక్కటి ప్రార్థనా పరులు, వారు చక్కటి విధేయత కలిగినటువంటి వాళ్ళు. మరి ఈ స్థల దాత వారే. చప్పట్లు కొడదాం ఒకసారి. వారికే ఈ యొక్క సమస్త ఘనత ఆ కుటుంబానికి చెందునుగాక. ఎందుకంటే ఏ ఆధారం లేనప్పుడు, ఏ విధమైనటువంటి తోడు లేనప్పుడు నిలబెట్టినటువంటి సమయం, ఆ సమయము ఈ రోజున మరి విజయ్ గారు కావచ్చు, లంకా విజయ్ గారు, అలాగే సూర్యరాజ్ గారు అదిగో మాతో మాట్లాడినప్పుడు మీరు ఉండండి, దేవుని యొక్క పరిచర్య ఆయన జరిగిస్తారు అని అలాగున పరిచర్య చేశారు. దేవుడు తన కృప చేత మనలను విడిచి దాదాపుగా 1 year అంటే ఫస్ట్ సంవత్సరం రాబోతుంది. దేవునికి స్తోత్ర. అందరి గట్టిగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో వారు ఉన్నారు, విశ్రాంతిలో వారు ఉన్నారు, దేవుని సన్నిధిలో వారు అదిగో వారు మన యొక్క మరి ఈ పరిచర్య పట్ల దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి వెళ్ళి విశ్రాంతిలో ఉన్నారు. ఆ దీవెన ఆ కుటుంబానికి, మనకు, సంఘానికి ఎల్లప్పుడూ ఉంటది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మంచిది. సమయము నిజంగా 11 నెలలు గడిచి 12వ నెల ఎదురు చూసాము. 25వ తారీఖు వచ్చి అలాగెళ్ళిపోయింది. అలాగే ఈ 31st కోసము ప్రపంచ దేశాలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎదుగు సమయాలు. దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి నిజంగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదకరమైన సమయాలు. దేవునికి స్తోత్ర. ఈ సంవత్సరములో నిజంగా విస్తారమైన ప్రార్థనలు మందిరంలో జరిగించారు. విస్తారమైన ప్రార్థనలు మన
కుటుంబాల్లో జరిగించారు. 2 స్థలాలలో కూడా దేవుడు పరిచర్యను జరిగించిన దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు తన కృప చేత మనకు ఈ 31 ఇదిగో మరి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సమయాన్ని మనకిచ్చారు. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో దాదాపుగా 11:35 అయింది. కాబట్టి మనము ఇంకొక ఎదుగో మరి 25 నిమిషాలలో మనము చూడనటువంటి సంవత్సరము, దేవుడు సిద్ధపరిచిన సంవత్సరము, ఆశీర్వదించినటువంటి సంవత్సరము, అందులో అడుగు పెట్టబోతున్నాము. మందిర అనుభవంలో నుండి దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో నుండి అడుగు పెట్టబోతున్నాము. దేవుడు ఇదిగో మరి సంవత్సరం అనేది ఎంతగానో కాపాడిన దేవుడు, కాబట్టి దినములు ఎంతగానో కాపాడిన దేవుడు. ఈ దినాన నిజంగా ఎంత గొప్ప దేవుడు మన పట్ల ఆయన ప్రేమను చూపించాడు. ఈ దినమున ఒక వాక్యాన్ని, ఒక చిన్న మాట చదువుకుందాం. లూకా సువార్తలో 13వ అధ్యాయములో 6వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో కనుక ఒక మనుషుని గట ద్రాక్ష ఒక ఫలం ఉంది. ఆ ఫలములో ద్రాక్ష తోట వేసుకున్నాడు. అందులో ఒక అంజూరపు చెట్టు ఉంది. కనుక అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు కనుక ఆయన ఎదికేది మరి రైతైనా ఏ విధమైన పొలం యజమాని అయినా ఏమెదుకుంటాడయ్యా అంటే చెట్టు పెట్టినప్పుడు ఆ చెట్టు ఫలం కోసం ఎదురు చూస్తాడు. అది ఫలిస్తుందా అని, అది ఫలముగా ఉంటుంది, ఆ ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి తోటలో కూడా, ద్రాక్ష తోటలో కూడా ఏ పొలము ఏ చెట్టు పెట్టాడయ్యా అంటే అంజూరము చెట్టు పెట్టి ఆ ఫలము కోసం ఎదుగుతున్నాడట. ఆ ఫలముల కోసం ఎదుగుతున్నాడు. అయితే ఏమీ దొరకలేదన్నాడు. చూసారా, ఫలము లేని చెట్టుగా కనబడుతుంది, ఫలము రాని చెట్టుగా ఉంది. అది పూతైనా, అది పిందైనా, అది లేని స్థితిలో కనబడుతుంది. వెతుకుతున్నాడు. ఈ రోజున నన్ను కూడా ఈ 11 నెలలు వెతికాడు. ఎప్పుడైనా ప్రార్థన, ఎప్పుడైనా విశ్వాసములో, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మనము ఫలించాలని కోరుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. మన కుటుంబము ఫలించాలని, నీ బిడ్డలు ఫలించాలని, వారు ఉద్యోగములో ఉండాలని, వారు వ్యాపారములో ఉండాలని, వారు చేతి పనులో ఉండాలని, వారు యోగ్యులుగా ఉండాలని, వాళ్ళలో ఫలము కావాలని కోరుకునేదే తండ్రి. దేవునికి స్తోత్రం. నీ నుండి నా నుండి ఆశించేది ఏంటయ్యా అంటే ఫలములు. మంచి ఫలములు ఉన్నాయి, మంచి ఫలములు ఉన్నాయి, కానీ ఫలములు ఉన్నాయి. ఏ ఫలము కోసం ఎదుగుతున్నాడంటే మంచి ఫలములు. దేవునికి స్తోత్రం. ఆ తోట దగ్గరకు వచ్చి ఆ చెట్టు కోసము ప్రత్యేకంగా వచ్చాడట. ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఎదుగుతుంటానట, కనబడలేదట. అయితే కనుక అతడు ఇదిగో ఎన్ని సంవత్సరాల నుండట? 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఎంతో ఓపిక కలిగాడట. ఆ చెట్టు పెట్టిన తర్వాత ఓపికతో ఎదురు చూశాడు. 1 సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరం అయిపోయింది, ఇంకొక సంవత్సరం అయిపోయింది. ఇలాగ ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక్క ఫలము కూడా రాలేదట, ఒక కాయ కూడా లేదట. 3 ఏండ్ల నుండి ఎదుగుతున్నాడట, 3 సంవత్సరాల నుండి ఎదుగుతున్నాడట. ఆ చెట్టు అదిగో ఇక ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన ఓపిక అయిపోయింది ఇక అనుకుంటా ఉంటాం. ఇక సహించలేక అన్నాడు కదా, ఈ చెట్టు నరికేయాలి, ఇక ఇది వ్యర్థంగా ఉండేది, ఈ చెట్టు పనికి రాకుండా ఉంది, ఈ చెట్టు ఇది స్థలమును ఆక్రమించింది, కానీ అది ఫలాలు మాత్రము లేనట్టుగా ఉందని ఆ చెట్టు నరికేయాలనుకున్నాడట. అయితే వాడు అయ్యా దాని చుట్టూ తవ్వి వెరువు వేయబట్టుకు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
మనలను చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. అంజూరము చెట్టుగా నేను పెట్టాడు. నీలో నుండి ఫలము, నీలో నుండి ఫలితము, నీలో నుండి అభివృద్ధి, నీలో నుండి ఆశీర్వాదము, నీలో నుండి గొప్ప కార్యాలు రావాలని కోరుకునేదే దేవుడు. దేవునికి స్తోత్రం. కానీ ఏం రావట్లేదట, ఆశించినంత మటుకు రావట్లేదట. నరికించేద్దాం ఇక ఏదో ఒక రీతిలో అపాయం వచ్చింది, ఏదో ఒక రీతిలో నీ మీదకి నా మీదకి బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అప్పుడే తీసేద్దాం అనుకుంటే యేసయ్య అన్నాడట తండ్రితో, అయ్యా ఈ సంవత్సరం తవ్వుతానయ్యా, దాని చుట్టూ తవ్వుతానయ్యా, దానికి కావలసిన నీరు, దానికి కావలసిన అదిగో ఎరువేస్తానయ్యా, దానికి కావలసిన వాక్యం ఇస్తానయ్యా, ఈ సంవత్సరము ఉండడానికి అవకాశమే అని వేడుకున్నాడట యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన జీవితాల్లో ఎన్నో శ్రమలు వెళ్ళిపోయినాయి, ఎన్నో కష్టాలు పడ్డాము, ఎన్నో నిందలు పడ్డాము, ఎన్నో బాధలు పడ్డాము, ఎన్నో ఇదిగో మరి అనేకమైన బలహీనతలు వచ్చినవి, అనేకమైన గాయాలు తగిలిని. అయినా కానీ దేవుడిని స్వస్థపరిచాడు, అయినా కానీ నిన్ను బలపరిచాడు, అయినా కానీ నేను ఆదరించాడు, అయినా కానీ నీకు ఆరోగ్యం ఇచ్చాడు, అయినా కానీ నీ కుటుంబాన్ని కాపాడాడు. ఎన్నో రీతులుగా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడతా, ఏంటో నా జీవితము, ఏంటో నా బ్రతుకు, ఏంటో నా కుటుంబము ఇలాగైపోయింది, ఇలాగ ఉండిపోయాను అని నిరాశ చెందిన పరిస్థితులు ఉన్నాయి. అయినా కానీ దేవుడు అన్నాడు కదా, నేనున్నాను కదా. దేవునికి స్తోత్రం. నేనున్నాను కదా, భయపడబాక అని అదిగో యేసయ్య చెప్తున్న మాట, యేసయ్య చెబుతున్న మాట మనలను ఉంచి ఇదిగో ఈ 31st నైట్ కొద్ది నిమిషాలలో కొత్త సంవత్సరం అడుగు పెట్టడానికి సహాయం చేస్తున్నాడు. చప్పట్లు కొడదామా? బలమైన దేవుడైనా, ప్రేమ కలిగిన దేవుడైనా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకోసమే ఇదిగో ఈ రీతిగా దేవుడు కాపాడినటువంటి దేవుడు. ఆయన కృప ఇదిగో మనకు తోడుగా ఉంచాడు. అందుకోసమేనట ఇక్కడ అంటున్నాడు కదా, ఈ సంవత్సరం ఉండనిచ్చి అదిగో ఇక్కడ అంటాడు. ఇక్కడ మరలా చదివితే, అది ఫలించినా సరి, లేని ఎడలా నరికించి వేయమని కనుక ఇప్పుడు అంటున్నాడు కదా, ఫలిద్దామనాలి. మనం ఏం చేద్దామంట? ఫలిద్దాము. దేవుడిలో ఫలించాలి, ఫలాలు మనం చూడాలి. నీకోసము నా కోసం ఫలాలు ఉన్నాయి. ఇదిగో ఎండిపోయిన కర్రే చిగురించింది కదా, ఎండిపోయిన కర్రే బాదము పువ్వేసింది కదా, ఎండిపోయిన కర్రే అది కాయలు కాసింది కదా, ఎండిపోయిన కర్ర అదిగో లేవి కర్ర ఇదిగో అహరోను చిగురించిన కర్రగా అది ఫలించింది కదా. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ఫలం ఉంది. ఎండిపోయిన అనుకోబాక, అయిపోయిందని అనుకోబాక, నా జీవితం ఇదేలా అనుకోబాక. నీకోసము గొప్ప కార్యాలు, నీకోసము గొప్ప మేలులు, నీకోసము అద్భుతాలు, నీకోసము ఆశ్చర్యాలు దేవుడు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మనం పొందుకోవాలి. మనం చేసే ప్రతి ప్రయత్నమును ఆయన సక్సెస్ చేస్తాడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నమును దేవుడు విజయాన్ని కలుగు చేస్తాడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నమును అభివృద్ధిని కలిగిస్తాడు. నువ్వు చేసే ప్రతి దానిలో దేవుడి కార్యాలు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. నమ్మదగిన దేవుడు మనకు తోడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భయపడకుండా దేవుడి వైపు మనం చూద్దాం. ఏ వైపు మనం చూసినా మనకు ఫలితము లేదు. అందుకోసమే దావీదు భక్తుడు అన్నాడు, నేను కొండలతో కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము అని అంటాడు కదా. యెహోవా వలనే దేవుడే మనకు కనబడాలి. దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు అండ, దేవుడే మనకు ఆశ్రయ దుర్గము. దేవుడే నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, దేవుడే నీ బిడ్డలను స్థిరపరుస్తాడు, దేవుడే నీ కుటుంబంలో ఐక్యతిస్తాడు, దేవుడే నీ కుటుంబంలో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ఆ దేవుని సన్నిధిలో మనము దీవించబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. దేవుని యొక్క దయ చొప్పున ఎదుగో మరి ఈ దినాన ఫలించడానికి సిద్ధంగా కలిగి ఉన్నాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ సమయము అందరూ తలలు వంచుదాం, ఒక ప్రార్థన చేసుకుందాం, దేవుని వైపు చూద్దాం. ఈ సంవత్సరం ఉండనిచ్చేవయ్యా. ఎన్నో గాలులు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో ఆపదలు వచ్చినాయి. అయినా నన్ను కాపాడేవయ్యా. నీ పాదాలకు వందనాలయ్యా, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తుతులయ్యా అని చెప్దామా. ఆయన అంటాడు కదా, ఫలించాలి అమ్మా. అయ్యా, ఫలములు దేవునిలో ఉన్నాయి. నేను ఆ ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఫలించాలి,
ఫలించే ద్రాక్షవలిగా ఉండాలి, ఫలించేటటువంటి బిడ్డగా ఉండాలి. మనము ఫలభరితమైన ఆశీర్వాదాన్ని మనము చూడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దేవుని సన్నిధిలో ఒకరు ప్రార్థించండి, ఎవరైనా ఒకరు ప్రార్థన నడిపించండి. దేవా మీ కొందనాలు, స్తోత్రములయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా గడిచిన సంవత్సరం అంతా దేవా నాయన నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏ రీతిగా దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చారు. ఈ రోజే పుట్టారు, జనవరి 1వ తారీఖున లంకా విజయ్ గారు. ఆయన ఒకసారి మీరు క్లాప్స్ కొడతారా? మీకు మరి దేవుని యొక్క సన్నిధిలో కొత్త సంవత్సరం యొక్క శుభములు మీకు కలుగును గాక. హ్యాపీ బర్త్డే. అందరూ చెప్పకూడదు సార్ మీ కనుక మంచిది. వాళ్ళు కూడా కేకు 30 అయిపోయింది అది. ఎక్కడున్నది అసలు? ఎక్కడ? దేవుడికి స్తోత్రం. అన్నింటే ప్రేమ అండి. 30వ తారీఖు లేదిక ఇంటికి వెళ్ళిపోయిందో ఎక్కడని చెప్పారా? ఎక్కడ ఉందా? లేదు, వెళ్ళిపోయింది అది. అయినా ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్ర. ఆయన కోసం ఇక్కడ ప్రార్థన చేద్దాం. దేవుడు సుబ్రహ్మణ్యం గారిని దీవించను గాక. పద్దాక ఇదిగో ఆదివారము మరలా ప్రతి సండే ప్రార్థనకు వచ్చును గాక. చాలా అది మంచిది. దేవునికి స్తోత్రం అండి. మిమ్మల్ని అందరినీ చూడగా ఎంతో సంతోషం. యూత్ బిడ్డలు ఈ సంవత్సరం ఎంతో కష్టపడ్డారు. సంఘ ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన ఫలితము దేవుడు ఈ రీతిగా జరిగించాడు అనడానికి మరి ఎటువంటి సందేహము లేదు. దేవుడు తన కృప చేత ఇంకా ఈ సంవత్సరము, ఈ కొత్త సంవత్సరము గొప్ప కార్యాలు మన జీవితాలలో దేవుడు చేస్తారు. అన్నయ్య కూడా, అమెరికాలో ఉన్న అన్నయ్య కూడా మరి ఒకసారి మరి జాన్ అనే ఫ్యామిలీకి మనందరము ఒక హ్యాపీ న్యూ ఇయర్ చూద్దామా? హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే సంఘముగా ప్రేమించారు సంవత్సరం. ఎందుకని ఇదిగో నేను ఈ యొక్క కొత్త లుక్ ఎక్కడి నుంచి అంటే ఇది అమెరికా అంటే నేను ఇంతవరకు వేసుకోవాలి, ఇప్పుడు వేసుకున్న ఒక రకం ఉంటుంది. అయినను దేవుడు ఈ రీతిగా దేవుడు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొత్త సంవత్సరము మరి దేవుని సన్నిధిలో ఒక కేక్ని మరి కట్ చేద్దామని అనుకుంటా ఉన్నాను. మరి పెద్దలందరూ చేత కేక్ కట్ చేయాలని ఆలోచన. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తం. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు
జాతకాలు రాశి ఫలాలని ఏంటయ్యి జాతకాలు రాశి ఫలాలని బోర్డు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఫలాలు చూపించుకుంటారు. ఏం ఫలాలు అయ్యి? జాతక ఫలాలు. వారు జన్మ నక్షత్రాలను బట్టి పుట్టు తేదీలను బట్టి ఈ సంవత్సరం మాకు ఎలా గడుస్తుందో, మా వ్యాపారాలు ఎలా ఉంటాయి, ఉద్యోగాలు ఎలా ఉంటాయి, మాకు కలిగిందంతా క్షేమాభివృద్ధి కలుగుతుందా లేదా అని. అది ఎవరికి? అన్యులకి. మరియు దేవుని బిడ్డలము, ప్రభుని ఎరిగిన వారము, రక్షింపబడిన వారు మనకి ఎక్కడున్నాయి జాతక ఫలాలు? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ ఖండం 11:11 ముందుకెళ్ళిపోదాం. కొద్ది నిమిషాలే. ఎందుకనగా అంటే ఈ స్థానంలో నిలబడి నూతన సంవత్సరము దేవుని బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ శుభవచనములతో దీవించి ఆశీర్వదించి పంపించాలి కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందామండి. ఎవరు అలక్ష్యంగా ఉండక నూతన సంవత్సరంలో దేవుడిచ్చి వాగ్దానాన్ని అందరూ కృపతో పొందుకుందురుగాక. ఆమేన్. చదవండి. 11:11 ద్వితీయోపదేశ కాండం. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళుచున్న దేశము, కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది మీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, మీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని దేని మీద ఉండును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను కనపడపోయిన నా మాట మీకు వినపడుతుంది అనుకుంటున్నాను. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు దేని మీద ఉంటాయంట? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంజూరపు చెట్టును ఒకటి చూడబోయి వెళ్ళాడంట. 3 ఏళ్ల మట్టి దానికి ఏమి లేదు. ఏ ఫలం? జాతక ఫలమా? రాశి ఫలమా? మరి ఇంకా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్ను దృష్టి మన మీద ఉన్నది కనుకనే దానిని కొట్టివేయక, దేని ఇలా అనకూడదులేండి, చెట్టుది కొట్టివేయక ఇంకా భూమి మీద సజీవ లెక్కలో ఉంచాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2025 సంవత్సరం అంతా కాపాడి కనుకనే సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం ఆయన కను దృష్టి మన మీద, మన కుటుంబం మీద, సంఘం మీద, ఈ పరిచర్య మీద, దేవుడు మన గ్రామం మీద ఉంచాడు కనుకనే మనం ఈ రీతిగా ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళైతే సకాటాగా చెబుతారు, అర్థం కాకపోయినా. మీ పాడి పంటలు దీవించబడును గాక, మీ పిల్ల గుడ్డు గోదా దీవించబడును గాక అని మంత్రాలతో సరిపెడతారు. కానీ మన దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు 2025 సంవత్సరం మొదలుకొని ఆఖరి వరకు గడిచిన నిమిషాల వరకు కూడా ఆయన కను దృష్టి మన మీద ఉన్నది కనుకనే మనం ఆయన సన్నిధిలో ఈ రీతిగా ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన స్తుతిస్తూ, ఎలాగా? సకల ప్రాణులంట భూమి మీద ఆయన కని దృష్టి వలన, నోటి మాట వలన, చేతి వలన కలిగిన ప్రతి ప్రాణి కూడా ఆయనను స్తుతించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? ఇంకా ఉంచమన్నాడు గనక. యోహాను సువార్త 15:5 చెబుతాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి దేనికంట మనల్ని ఉంచేది? మనం బహుగా ఫలించితే తండ్రి నామానికి మహిమిల్లుద్దంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మహిమ వెళ్ళటం కోసం, ఈ మహిమ తెచ్చుకోవడం కోసం, మన నుంచి ఆయన మహిమ పొందడం కోసం మనలను కొట్టివేయక్క. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనకంటే ముందు ఎంతో మంది గొప్పవారు, గనులందరూ కూడా కొట్టివేయ. మనం గొప్పవాళ్ళమనే? ఆయన కను దృష్టి మన మీద ఉంది కనుకనే, ఆయన కను దృష్టి మన కుటుంబం మీద ఉంది కనుకనే, ఆయన కను దృష్టికి సంఘం మీద ఉంది కనుకనే, ఆయన కను దృష్టి గ్రామం మీద
ఉంది గనుకనే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గడిచిన కొన్ని నిమిషాల్లో కూడా ఎన్నో పేపర్లో న్యూస్ లో వస్తా ఉంటాయి. అలా రావాలని కాదు కానీ దేవునిని ఎరగక, లోబడక, భయపడక దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనగా అంటే మరి ఒక సంవత్సర దయా కిరీటాన్ని ఆయన మన జీవితంలో ధరింపజేసి ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21. దేశమా భయపడక ఏం చేయాలంట? దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. ఏ గొప్ప కార్యం అది! దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 2026 సంవత్సరం నీకు ఇటువే గొప్ప కార్యం. మన బ్రతుకులు, మన జీవితంలో 2026 సంవత్సరం ఇటువే గొప్ప కార్యం అండి. అందుకే దేశమా భయపడక గంతులు వేయాల. తంబూరతోను, సితారతోను, పంతి వాయిద్యములతోను, పిల్లల గ్రోవులతోను సకల ప్రాణులు ఆయనను స్తుతించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము, రాత్రి కాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఇదిగో ఈ 2026 సంవత్సరంలో వారైతే వారు పుట్టుక తేదీని బట్టి, జన్మ నక్షత్రమును బట్టి, రాశి ఫలాలను బట్టి మా బ్రతుకులు ఎలా ఉంటాయి అనుకుంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో ఈ దయా కిరీటాన్ని మనకిచ్చి ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 61 1 నుంచి 3 వాక్యాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ 2025 సంవత్సరం నుంచి 26 సంవత్సరంలోనికి మన బలం వలన, ధనం వలన, ఖ్యాతి వలన, నీకు కలిగిన ఉద్యోగం వలన, లేకపోతే అధికారం వలన, ఇంకా దేని వల్ల నువ్వు దాటలేదండి, అడుగు పెట్ల. మరి దేని వల్ల? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అదేమనగా అంటే చదువు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. యెహోవా నన్ను ఈ 2026 సంవత్సరంలోనికి మనల్ని దాటించడం కోసం డిసెంబర్ 25వ తారీఖున ఆయన వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాదంటారా? నీ అంతటా నువ్వు దాట్లా. నువ్వు ఆయన జన్మదిన వేడుకలను జరుపుకొని అభిషేకుడిని ఆరాధిస్తూ ఈ 2026 సంవత్సరంలోనికి అడుగుపెట్టి ఆయన మన చెయ్యి పట్టుకొని ఆ 2026 సంవత్సరం ఎప్పుడొచ్చిన 2026 సంవత్సరంలోనికి మనలను దాటింపజేసి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన జీవం మనలో లేకపోతే 2025 మంది, 26 మంది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకని ఈ ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. చదవమ్మా. ఎవరినంట? 2025 సంవత్సరంలో నువ్వు ఎలాగున్నావు? నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును
ఏనమ్మా? బూడిదకు ప్రతిగా బూడిదకు ప్రతిగా భూదండను, పూదండను, దుఃఖమునకు ప్రతిగా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రమును, స్తుతి వస్త్రమును ఇచ్చుటకును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా యెహోవా మహిమపరచుకొని తన్ను మహిమపరచుకొనినట్లు నీతి అను మస్తకి నీతి అను మస్తకి వృక్షములనియు వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు యెహోవా నాటిన చెట్లనియు పేరు పెట్టబడును. వారికి పేరు ఎవరికి? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నలిగిన హృదయము గల వారికి, చెరలోనున్న వారికి, ఇంకా బంధింపబడిన వారికి, దుఃఖాక్రాంతులందరికీ, సియోనులో దుఃఖించు వారందరికీ దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీతి అను మస్తకి వృక్షము అని వారికి, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడి. నీ స్థితి 2025లో ఏదైనా కానీ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. గతించిపోయింది అది, నీ జీవితంలో నుంచి దాటిపోయింది. నీ దుఃఖాక్రాంతం అంతా కూడా దాటింపజేసి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నమ్మితే దేవుని నామానికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వాళ్ళు చెప్పలేరులే, గురించి మనం చెప్పు. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమవుగాక అంటున్నాడు దేవుడు. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఇబ్బందిలో ఉన్నావో, దేని చేత బంధింపబడి ఉన్నావో, ఏ చెరలో ఉన్నావో, నీ బంధకాన కట్లన్నీ సంఖ్యలన్నిటినీ తెంపి నీకు హితవత్సరం ప్రకటించి విడుదల కలిగజేసిన దేవుడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూతన కార్యాలను చూడాలి. నువ్వు విశ్వాసమైతే, దేవుని బిడ్డవైతే రక్షింపబడని వారికి కూడా దేవుడు చెబుతున్నాడు. 3 ఏళ్ల మట్టి చూస్తున్నాను అంటే, అదిగో ఆ కాపరి అంటున్నాడు కదా, ఆ కాపుగా ఆయన అంటున్నాడు కదా, ఇంకొక సంవత్సరము అవకాశం, మరి ఒక సంవత్సరం నీకు దయాకిరీటంగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనగా అంటే నీ దుఃఖ దినములన్నింటినీ సమాప్తి చేసి నీకు హితవత్సరమును ప్రకటించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గడిచిన దినములు నీకు ఎలా గడిచిపోయినాయో కానీ, గడిచిన సంవత్సరం ఎలా గడిచిందో ఇదిగో ఎవరికి చెప్పుకోలేకపోయేమో కానీ, దేవుడు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్ను దృష్టి నీ మీద ఉంచాడు. ఇప్పుడైనా కళ్ళు తెరచి ఆయన సన్నిధిని చూడగలిగితే ఈ 2026 సంవత్సరంలో హితవత్సరములో గొప్ప మేలులు మనము మన కుటుంబాలు చూచుం గాక. ఇప్పుడు పొగడాలి నేను. మొదలు పెట్టండి 60వ అధ్యాయం మొదటి నుంచి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము. నువ్వు ఎక్కడైతే ఇదిగో బలహీన పడిన స్థితిలో ఉన్నావు, నీరసించిన స్థితిలో ఉన్నావు, కుంగిన స్థితిలో ఉన్నావు, ఇంకా నా పని అయిపోయిందన్న స్థితిలో ఉన్నావు, దేవుడు ఈ సంవత్సరంలో నీకు ప్రకటన చేస్తున్నాడు. ఇది జాతక ఫలాలు, నక్షత్ర ఫలాలు, వార ఫలాలు కాదు, వాగ్దానం. ఇది 2026 సంవత్సరంలో దేవుడు నీ పట్ల మాట్లాడుతున్న వాగ్దానం. దీన్ని పట్టుకు ఏమంటున్నాడంటే, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను, చూడుము భూమిని చీకటి నీకైతే దేవుని వెలుగు, దేవుని మహిమ నీ మీద ఉదయించుతున్నది. అయితే చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటికి చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఈ 2026 సంవత్సరంలో యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. చదువమ్మా. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, జనములు లేకు, నువ్వు వెలుగు, ఇంకా అనేక మందిని వెలిగించు, లెమ్ము తేజరిల్లుము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. జనులందరూ నీ చుట్టుపక్కల వారు, నీ కుటుంబ రక్త సంబంధులు, నీ పరివారం అంతా కూడా నీ వెలుగు వచ్చుదురు గాక.
అయ్యండి శుభవచనాలు ఇట్లా చెప్తే పద్దాకని కూర్చొని వింటాం కానీ దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పట్లా 2026 సంవత్సరంలో పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. చదువమ్మా. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. కన్నులెత్తి నీ చుట్టూ చూడుము, మీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు. నువ్వు చూచి ప్రకాశించు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు. నువ్వు ఎక్కడున్నా? బందర్మానికి ఎంత దూరం? 70 కిలోమీటర్లు ఉంటుందా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తమైతే నీ కథంతా మార్చేయగలడు. నీ స్థితి ఏదైనా గాని దేవుడు అన్నాడు కదా, సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును. చదువమ్మా. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును, ఒంటెల సమూహము మిద్యాను ఎఫాయిలా లేత ఉంటే నీ దేశం మీద వ్యాపించును. వారందరూ శాబా నుండి వచ్చేదరు, బంగారమును ద్రౌపదవ్యమును తీసుకొని వచ్చేదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు, దేవుని నామాన్ని మహిమపరచెదరు గాక. బంగారం ఎంత ఉందండి? 1,00,000. దాని జోలికి మేము బాలేదా మమ్మల్ని అడుగుతారంటారా? ఈ 2026 సంవత్సరంలో దానిని మీరు పొందురు గాక, అది మీ దగ్గరకు వచ్చును గాక. వచ్చినారా చక్కగా చెబుతున్నాడు దేవుడు. నా మాటలు కాదండి. యెహోవా దుఃఖించు వారికి సియోనులో ఉల్లాస వస్త్రము ధరింపజేసి ఈ వాగ్దానాలన్నిటినీ అనుగ్రహించును గాక. అపనమ్మకంతో ఉండమాకండి, నమ్మకంతో ఉండండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమవుతాయంట? బంగారమును ద్రౌపదవ్యము తీసుకొని వచ్చేదరు, యెహోవా స్తోత్రములని ప్రకటించేదరు. యెహోవా నామం గొప్పదని వారు ప్రకటన చేస్తారంట. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మందికి లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. హితవత్సరం ప్రకటించడానికి ప్రభు మన కొరకు వచ్చి ఉన్నాడు. గడిచిన 2025 డిసెంబర్ 25వ తారీఖున ఆయన మన కొరకు రక్షకుడిగా పుట్టి హితవత్సరమును మనకు ప్రకటింప, దుఃఖమునకు ప్రతిగా పూదండను. ఏంటంట? దుఃఖమునకు ప్రతిగా పూదండను, భారభారితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును మనకు ధరింపజేయడానికి వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏ భారమైన జీవితం గడిపావో 2025వ సంవత్సరంలో దాన్ని కొట్టేశాడు దేవుడు. నమ్మట్లేదా? ఐగుప్తు రథములను, వాటి గుర్రములను, రౌతులను ఇక మీదట మీరు చూడరన్నారు. కానీ ఇలా గుండెలు మాత్రం దడ కొట్టుకుంటానే ఉండే. ఎందుకంటే భారభరితమైన ఆత్మ, పిరికి ఆత్మది. ఎందుకంటే వారి బానిసత్వంలో బతికారు వాళ్ళు. ఐగుప్తు రథాల శబ్దం వింటేనే వాళ్ళకి భయం, భారభరితం, భయము పుట్టే ఆత్మది, పిరికితనమైన ఆత్మ. దేవుడు అంటున్నాడు కదా, దాన్ని తీసేసి స్తుతి వస్త్రమును నీకు ధరింపజేస్తాను అంటున్నాడు. ఇక మీదట 2025 సంవత్సరంలో జరిగిన అచెడ్డ కార్యములను, భయాక్రాంతమైన కార్యములు ఇక మీరు చూడకుందురు గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదువమ్మా. 15 నుంచి చదువమ్మా. ఏదో అన్నారు. 60:15. నీవు విసర్జించబడుటను బట్టి, దేశింపబడుటను బట్టి ఎవడను నీ మార్గమున దాటిపోవుట లేదు. ఎలా ఉన్నావంట 2025 సంవత్సరంలో? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది వెళ్ళిపోయిందా?
స్విచ్లు ఆపేశారమ్మా, మంచి పని చేశారు. ఒక 10 నిమిషాలు ఉంచండి అమ్మా, తర్వాత ఆపేస్తుంది నేను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు విసర్జింపబడుటను బట్టి, దేశింపబడుటను బట్టి ఎవడును నీ మార్గంలోనికి అసలు నీ ముఖం చూడలేదంట. అబ్బో, వీడెంటెళ్తే వీడి దరిద్రం మనకి పట్టుకుంటదేమో, వీడప్పులన్నీ మనం కట్టాల్సి వస్తుందేమో, వీడి మీద పడ్డ కేసులన్నీ మనం మొయ్యాలేమో, వీడి నిందలన్నీ. ఇలాంటి జీవితం నుంచి దేవుడు ఏస్తవత్సరమును ప్రకటించి విడుదల కలగజేసి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ అవమానమునకు ప్రతిగా దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రెట్టింపు ఘనతను నీకు ఇవ్వబోతున్నాడు. ఏం చెప్పలేరా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు ఆయన. రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి జీవితంలో నుంచి దాటింపజేశాడు అంటే, నీవు విసర్జింపబడిన, తృణీకరింపబడ్డావేమో, తోసివేయబడ్డావేమో, ఎన్నికలేమనుకున్నావేమో, ఎవరు పట్టించుకోవట్లేదేమో, నా స్థితి ఇంతేనేమనుకున్నావేమో, కానీ ఈ 2026 సంవత్సరంలో నీవు పోగొట్టుకున్నదల్లయు దేవుడు నీ కాళ్ళ దగ్గరకు తెచ్చును గాక. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను తెలుసా? భారభరితమైన ఆత్మలు మన సంఘంలోనే ఉన్నాయి, చెప్పుకోలేని బాధ. పైకి బాగానే ఉంది, మరిదాస్ గడికి పచ్చొక్క వేసుకొచ్చాడు, నల్ల ప్యాంట్ వేసుకొచ్చాడు, ఆడికి దిట్టంగా ఉన్నాడు. నా బాధ గుడి తెలుపుతుంటే ఉన్నాడు ఆయన. హితవత్సరము ప్రకటించే దేవుడు మనకు వచ్చాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. హితవత్సరములో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఇది. నీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా పూదండను, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చదువమ్మా. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడుననియు బహు పరాక్రము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడుననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు రాగెదవు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ జనములు నిన్ను త్రోసివేశారో వారు నీతో పాలి పంపులు పొందుకొందురు గాక. రెట్టింపు ఘనత. నువ్వు ఎక్కడ కూర్చుంటావంటే దేశాధికారుల దగ్గర నీకు పాలి పంపులు అంటున్నాడు. జనముల పాలు నువ్వు కుడిచెదవు, రాజుల చంటి పాలు నువ్వు రాగెదవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అధికారుల దగ్గర కూర్చున్నావు అంటే మాటలు కాదు. జనములతో పాలు పంపులంటే మాటలైన విషయము కాదు. ఒక వ్యక్తి అందరికి నచ్చడు. అలాంటిది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. జనములలో నువ్వు పాలి పంపులు పొందుకొందువు, రాజుల చంటి పాలును, అంటే రాజుల పక్కన నీవు కూర్చుండేది, వాటి ఘనతను నువ్వు పొందేదవు గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదువుమా. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ స్థితి కొంచెమైనా గాని, కొంచెమే, నా వల్ల నువ్వేది కాదనుకుంటున్నావేమో, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో నేను ఇత్తడికి బదిగా ఏం చేస్తాడంట? ఇత్తడి గొప్పదా, బంగారం గొప్పదా? బంగారమే గొప్పది. దాని రేటు రోజు రోజుకి పెరిగిపోతుందంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బంగారం కంటే విలువైన వాడు మన యేసయ్య. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇత్తడి జీవితం అనుకుంటున్నావేమో, బంగారం. ఇత్తడికి బదులుగా బంగారము, ఇనుమునకు ప్రతిగా, ఇనుమునకు ప్రతిగా. ఇనుము గొప్పదా, వెండి గొప్పదా? 2 లక్షల చిల్లర అయిపోయిందంట కేజీ వెండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఎన్ని టన్నులు ఇన్నో అమ్మాలో మరి దాని కొనాలంటే. రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇత్తడికి ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఏం చేస్తున్నాడంట? ఇనుమును తెచ్చుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పనికి రాదని తీసి పారేసారేమో. విసర్జింపబడిన రాయి, తుణీకరింపబడిన రాయి, మూలకు తలరాయి. మొక్క పనికి రాదులని పారేస్తే ఆ మూలలో అదే పెట్టి 2 గోడల్ని కలపాల్సి వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచును గాక. అనేకులను కలిపి కట్టే స్థితిలో దేవుడు నిన్ను మార్చును గాక. రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానమును మనం చేతపుచ్చుకోవాలి. నీ నక్షత్రమును బట్టు, నీ జాతకమును బట్టు, నీ రాశి ఫలమును బట్టు దేవుడు నీకు వాగ్దానం చేయట్లా. ఆయన పరిశుద్ధ లేఖనంలో నుండి నీతో మాట్లాడుతున్నాడు. గడిచిన కాలం నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అది నీ ఆత్మకు, నీ మనసుకే తెలుసు. నీ హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. దాన్ని కనుగొని నీ దుఃఖమునకు ప్రతిగా, నీ బలహీనతలన్నిటికీ ప్రతిగా దేవుడు నీకు ఉల్లాస వస్త్రం, ఆనంద తైలముతో నీ తలను అంటును గాక. చదువుమా. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలత్కారమును మాట వినబడదు. నీ సరిహద్దులలో వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ గృహ సరిహద్దులలో ఇక పాడు నాశనం అన్న మాట వినబడదు. ఏం వినబడుద్దంట? రక్షణయే నీకు ప్రాకారములు, ప్రఖ్యాతియే నీకు గుమ్మములుగా నిలబడునంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరములో దేవుడు పలుకుతున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో నువ్వే సమాధానం లేకున్నావు. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగా ఆయన నియమింపబోతున్నాడు. నీ గృహంలో ఇక సమాధానము, నీతియు నాశనం అన్న మాట వినపడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యాన్ని చేతపుచ్చుకోవాలి. మనుషుల కళ్ళబుల్లి మాటలు కాదు. 2025 సంవత్సరంలో నువ్వే మాయలో బతికేవు అనవసరం. కానీ ఇప్పుడైనా కన్నులు తెరిచి నిన్ను కాపాడిన దేవుని తట్టు చూచి ఈ వాగ్దానములన్నీ పొందుకుందరు గాక. ఇంకా చాలా ఉంటాయి, చదవమంటారా? మాకు టైం అయిపోయింది అయ్యా, ముగిచ్చేసేయి అంట మా అమ్మాయి వద్దంటుందిలే. రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఎన్ని 2026 సంవత్సరంలో మన దగ్గరికి రావాలి అంటే మిగతా వాగ్దానాలు మీ ఇంటికి చదువుకోండి, అక్కడే ఉన్నాయి, ఎక్కడికి పోవు. కానీ ఇవన్నీ నీకు రావాలి, నాకు రావాలి, మన కుటుంబంలోకి రావాలి అంటే ఏం చేయాలండి? ఇవన్నీ బాగానే ఉండి మళ్ళీ ఇది ఒకటి పెట్టేవయ్యా అంటారా? ఒక వాక్యం చదువుకుని ముగిచ్చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 9 నుంచి 14 వాక్యాలు ధ్యానం చేసుకుని ముగిచ్చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28, 9 నుంచి 14. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగాను నిన్ను స్థాపించును. భూప్రజలందరూ చూచి నీకు భయపడుదురు. నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట, నీ భూఫల విషయములోను నీకు సమృద్ధిగా మేలు. ఎప్పుడు? నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో. అంతా బాగానే ఉంది కానీ అయ్యా మరి ఇదేంటంటారా?
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చెప్పబడిన వాగ్దానాలన్నీ మన మీద మన కుటుంబాల మీద రావాలంటే చిన్న మాట, షరతులు లేకుండా ఏది కూడా రాదు. ఆయన ఏం మనం ప్రాణాలు తీసుకోమంటలేదు, కానీ మీరు మీ దేవుడైన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడిచిన ఎడల ఈ వాగ్దానాలన్నీ మీ మీద ప్రాప్తించును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదువమ్మా. యెహోవా నీ దేశం మీద వర్షమును, నీ దేశం మీద వర్షము తన కాలమందు కురిపించుటకును నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధినిచ్చి తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. దేని విషయములోను తొలగి వాటిని పూజింపకయునున్న ఎడల నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు గాని కింది వాడుగా ఉండవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. ఎప్పుడండి రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2026 సంవత్సరం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోక, అలక్ష్య పెట్టక, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, శాసనములు, విధులను తెలుసుకొని వాటిని అనుసరించి వాటి మార్గములో నువ్వు నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ మన మీద, మన కుటుంబాల మీద, సంఘం మీద, గ్రామం మీద మెండుగా దయచేయును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. లెమ్ము చే